best law of attraction. Money and success coach అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే May 18th హైదరాబాద్ లో జరగబోయే 1 day magic of law of attraction and millionaire mind workshop కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనీర్. ప్రీవియస్ వీడియోలో స్టోన్స్ గురించి మీరు చెప్పడం జరిగింది. స్పిరిచువల్ మైండ్ సెట్ నుంచి కనుక మనం మాట్లాడుకోవాలంటే మనలో మనం కనెక్టివిటీ పెరగడానికి, సేమ్ టైం మన బాడీలో తెలియకుండానే కొన్ని పాజిటివ్ ఎనర్జీస్ ఫ్లో అవ్వడానికి స్టోన్స్ బాగా ఉపయోగపడతాయి. అంటే బయట నుంచి వచ్చేటువంటి ఫారెన్ పార్టికల్ దాని మీద పడినా, రేస్ పడినా, లేదంటే కొన్ని లైటింగ్స్లో మనం ఉన్నప్పుడు వాటి మీద పడేటువంటి రేస్ ఏవైతే ఉంటాయో మన బాడీ మీద తెలియనటువంటి ఒక ఎనర్జీని క్రియేట్ తీసుకుని వస్తాయి. అది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ కూడా. అందుకే పిల్లలకి కొంతమందికి ఏం చేస్తారంటే గోల్డ్ పెడుతూ ఉంటారు, కొంతమంది స్టోన్స్ పెడుతూ ఉంటారు. అదేమి చాలా మంది అనుకునేటువంటి విషయం, సోకులు ఎక్కువైపోయి పెట్టుకుంటారు అనుకుంటారు, కానీ అట్లని కాదు. బట్ దాని బిహైండ్ రీజన్స్ చాలా ఉంటాయి. ఎనర్జీస్ కోసం కూడా కొన్ని పెట్టుకుంటూ ఉంటాం. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఏ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో మనం మాట్లాడబోయేది అంటే, ఈ వీడియో మీరు వింటున్నప్పుడు ఒక పెన్ను పేపర్ తీసుకోండి, కంపల్సరీగా పెన్ను పేపర్. దిస్ ఇస్ అ వెరీ ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదని షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్, అన్ని టెస్టులు చేసి, లివర్ టెస్ట్, హార్ట్, ఇలా మొత్తం అన్ని టెస్టులు. ఈ టెస్ట్ ఏంటంటే మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఉపయోగపడే ఆర్థిక ఆరోగ్య పరీక్ష అండి. ఆర్థికంగా మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా ఇది ఒక పరీక్ష. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ వీడియో వింటున్నప్పుడు ఒక పెన్ను పేపర్ తీసుకుని స్కోరింగ్ ఇవ్వాలి కంపల్సరీ. చూద్దాం ఏంటది. సో ఇప్పుడు ఈ వీడియో అంతా కూడా ఏంటంటే మీ ఆర్థిక పరిస్థితిని మీరు అంచనా వేసుకోవాలన్నమాట. ఇందుకు ముందుకు చెప్పాను, అనాలిసిస్ చేయకపోతే పెరాలిసిస్ వస్తుంది. మనం అనాలిసిస్ చేసుకోవాలి. అసలు నేను నా యొక్క కండిషన్ ఎలా ఉంది. నేను అందరూ చెప్తాను అనమాట, మీకు ఎప్పుడైనా వీక్నెస్గా ఉందా, ఇమ్మీడియట్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మెడికల్ టెస్ట్ చేయించుకోవాలి కంపల్సరీగా. సో ఎందుకనంటే మనకు అప్పుడప్పుడు చాలామంది షుగర్ వచ్చిందని తెలియదు, చాలామందికి అంటే ఐసైట్ తగ్గిపోతుందని తెలియదు, నెగ్లిజెన్స్ చేస్తాం. గౌతమ్ బుద్ధుడు ఒక మాట అంటారండి, ఒక మనిషి జీవితం సర్వనాశనం అయిపోవడానికి మెయిన్ కారణం అజ్ఞానం కాదు, నిర్లక్ష్యం. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళిపోతుంటారండి, ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు, ఫాస్ట్గా హెల్మెట్ వేసుకోరు. హెల్మెట్ వేసుకోవాలని తెలుసు, కానీ హెల్మెట్ వేసుకోకపోతే యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు అతను చనిపోయాడు. దేని వల్ల చనిపోయాడు? అజ్ఞానం వల్ల చనిపోయా, నిర్లక్ష్యం వల్ల చనిపోయా? నిర్లక్ష్యం వల్ల చనిపోయాడు. ప్రతి మనిషికి తెలుసు ఎక్సర్సైజ్ చేయాలి, మెడిటేషన్ చేయాలి, టైం పడుకోవాలి, నిద్ర అని చెప్పేసి మన మైండ్ చెప్తుంటుంది, పడుకో పడుకో పడుకో. మనం ఏనం ఏదో ఒక రోజు దేవుడు ఐసీ బెడ్ మీద పడుకుని పెడతాడు, ఇంక నువ్వు వద్దని చెప్పి అప్పుడు ఎక్కడికి కదలలేమన్నమాట. సో అంటే భగవంతుడు మనకి ఎంత పవర్ ఇచ్చాడంటే మన మైండ్ చెప్తుంటుంది ఇది వద్దు, ఇది చేయకని. దాన్ని కానీ వినలేదని అంటే ఇంకంతే, కథ కంచికి మనం ఇంటికి అని అయిపోతాం. అందువల్ల అంటే సో బీ అలర్ట్ అండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మీరు ఫైనాన్షియల్గా ఏ స్టేట్లో ఉన్నారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక స్కోర్, దీన్ని ఫైనాన్షియల్ స్కోర్ అంటారు. అంటే ఏంటి? ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు జాగ్రత్తగా పెన్ను పేపర్ తీసుకుని మీకు 8 and above వస్తే మీరు ఫైనాన్షియల్గా హెల్దీగా ఉన్నట్టు. 1 to 10 రేటింగ్ ఇవ్వాలండి, 1 నుంచి 10 లోపు రేటింగ్ ఇవ్వాలి. సో మీకు మీరే ఇచ్చుకోండి రేటింగ్. ఒకవేళ మీ స్కోర్ 6 నుంచి 7 వస్తే ఓకే, సాటిస్ఫైగా ఉన్నానంటే 6 to 7 ఇవ్వాలి. లేదు సార్ నాట్ గుడ్ సార్, మీరు అడిగిన క్వశ్చన్కి నేను నాట్ గుడ్ అంటే 3 to 5 రేటింగ్ ఇచ్చుకోండి మీకు మీరే. సో ఒకవేళ అసలు ఏమీ లేదు అంటే నేను అసలు ఏం ఫాలో అవ్వట్లంటే 0 to 2, దట్ ఈస్ అంటే ఎమర్జెన్సీగా చేయాల్సిన పని అదే. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో దయచేసి చెప్తున్నా, పెన్ను పేపర్ మస్ట్గా తీసుకోవాలి. అయితే ఏంటి ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తనండి, మీకు వచ్చే ఆదాయంతో మీరు హ్యాపీగా ఉన్నారా లేదా? 1 to 10 రేటింగ్లో ఇచ్చుకోండి. 5, 4, 8 వస్తే సాటిస్ఫైడ్గా ఉన్నట్టు అనమాట. అదే 4 క్వశ్చన్స్ అడుగుతాను. ధనవంతులు చేసే మొట్టమొదటి పని. ఇంకోటి అంటే ఖర్చు పరంగా మీరు అంటే మీ కంట్రోల్లో ఉన్నారా లేదా? ఖర్చు పరంగా అంటే డబ్బు కంట్రోల్లో మనం ఉన్నామా, మన కంట్రోల్లో డబ్బు ఉందా? ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే ఖర్చు పరంగా మీరు ఖర్చుని బాగా మేనేజ్ చేస్తున్నారా చెక్ చేసుకోవాలండి. ఎస్ సూపర్ అనుకుంటే 8 ఇవ్వండి, లేదా యావరేజ్ అనుకుంటే ఇందాక చెప్పిన స్కోరింగ్ ఇచ్చుకోండి. పొదుపు, ఎవ్రీ మంత్ పొదుపు చేస్తున్నారా లేదా? కంపల్సరీ పొదుపు అనేది చాలా అవసరం. ఎందుకంటే డబ్బు ఒకే లాంగ్వేజ్ మాట్లాడుతుంది. ఇంతకు ముందు మనం చిన్నప్పుడు చదువుకున్నాం, వృక్షో రక్షిత అంటే వృక్షాన్ని ఈరోజు కాపాడితే రేపు మనల్ని వృక్షాన్ని రక్షిస్తుంది. ధర్మో రక్షిత ధర్మాన్ని మనం ఈరోజు కాపాడితే రేపు ధర్మం మనల్ని కాపాడుతుంది. డబ్బు, మనీ స్పీక్స్ ఓన్లీ 1 లాంగ్వేజ్. ప్రపంచంలో ఏ కంట్రీలో ఉన్నా, ఇఫ్ యూ సేవ్ మీ టుడే టుమారో ఐ విల్ సేవ్ యూ. ఈ రోజు నువ్వు నన్ను సేవ్ చేస్తే రేపు నేను సేవ్ చేస్తా. సో అంటే డబ్బు స్పీక్స్ ఓన్లీ 1 లాంగ్వేజ్. ఇఫ్ యూ సేవ్ మీ టుడే టుమారో ఐ విల్ సేవ్ యూ. ఈరోజు నువ్వు నన్ను కాపాడుకో, రేపు నేను కాపాడతా అని డబ్బు చెప్పే పవర్ఫుల్ లాంగ్వేజ్ అండి. డబ్బుకి ఒకటే లాంగ్వేజ్ తెలుసు, నన్ను కాపాడితే రేపు నేను కాపాడతా అని చెప్పేసి అనమాట. సో అందువల్ల పొదుపు అనేది చాలా అవసరం అండి. దాని తర్వాత ఎవ్రీ మంత్ మీరు పెట్టుబడి పెడుతున్నారా లేదా? అంటే ఎవ్రీ మంత్ నేను ఏమంటాను, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటి అన్నింటిలో పెడుతున్నారా లేదా? అంటే ఒకవేళ బంగారం, ఇప్పుడు చాలా మంది అంటారు సార్ మదర్ బంగారం కొను, స్కీమ్స్ కట్టండి. సో నేను కూడా నా లైఫ్లో కెరీర్లో 1000 రూపాయల నుంచి అలా స్కీమ్స్ కట్టి ఇలా వచ్చిన వాడిని. సో అందువల్ల ఏంటంటే ఆదాయం
పరంగా సాటిస్ఫైడ్గా ఉన్నారా లేదా, ఖర్చు పరంగా మీ కంట్రోల్లో ఉన్నారా లేదా, పొదుపు ఎవ్రీ మంత్ చేస్తున్నారా, చేయకపోతే అసలు ఏమి చేయట్లేదు, అసలు ఏ పొదుపు లేదు సార్. కొంతమంది ఎలా ఉంటారంటే నా ఫ్రెండ్స్ వాళ్ళందరితో నేను మాట్లాడినప్పుడు 5 years 10 years బట్టి మనీ ఎర్న్ చేస్తున్నారు. ఊరే ఎంత సేవ్ చేశారంటే ఏమి సేవ్ చేయలేదురా, మరి ఏం చేశారు డబ్బు అంటే మనీ గజిని. సో నా మాట దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఇది చాలా పెట్టుబడి ఎవ్రీ మంత్ కంపల్సరీగా చేయాలండి. అండ్ ఇంకొకటి ముందస్తు పొదుపు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఎవ్రీ మంత్ మీకు వచ్చే దాంట్లో 10%, మళ్ళీ చెప్తున్నాను, ఒక 10% ఎవ్రీ మంత్ సెపరేట్ అకౌంట్లో పెట్టుకోవాలి కంపల్సరీగా. ఇది ఆల్ మిలియనర్స్. నేను మరి ఒక రీసెర్చ్ చెప్తాను. 1996 అమెరికాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. 96లో అమెరికాలో టాప్ 100 మిలియనర్స్ ఎవరైతే ఉన్నారో, టాప్ 100 మిలియనర్స్ అంటే ప్రపంచంలో 100 మిలియనర్స్, 96లో ఉన్న మిలియనర్స్ 2004కి వచ్చేసరికి 96 మంది బ్యాంక్రప్ట్. 4 మాత్రమే మిలియనర్స్ ఉన్నారు. మరి 96 మంది ఏమయ్యారంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మనీ మేనేజ్మెంట్ వాళ్ళు బ్యాంక్రప్ట్ అయిపోయారు అనమాట. సో అందువల్ల ఏంటంటే ఎవ్రీ మంత్ మీరు సేవ్ చేయాలి డబ్బుని కంపల్సరీగా, ఎవ్రీ మంత్ 10%. ఇది నా క్లాసెస్కి వచ్చిన తర్వాత రేపు June 1 జరగబోయేది ఏంటంటే MMS చెప్పబోతున్నానండి. MMS కింద కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి. MMS అంటే మిలినియర్ మనీ మేనేజ్మెంట్ సిస్టమ్. ప్రపంచంలోనండి నేను వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ నేర్చుకుని వచ్చాను. ప్రపంచంలో టాప్ మిలియనర్స్ హౌ టు మేనేజ్ దేర్ మనీ అనేది నేను రేపు June 1న ప్రాక్టికల్గా చేయించిపోతున్నానండి. ప్రాక్టికల్గా సో ఏ విధంగా సేవ్ చేయాలి, ఎంత సేవ్ చేయాలి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే మళ్ళీ పెన్ పేపర్ తీసుకుని ఎవ్రీ మంత్ మీరు ఎమర్జెన్సీ ఫండ్ ఉందా లేదా మీ దగ్గర, ఏదైనా కష్టం వచ్చింది సడన్గా అప్పటికప్పుడు చాలా మంది పరిగెడుతుంటూ ఉంటారు అన్నమాట. మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉందా లేదా, ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉంచుకోవాలి చాలా మందికి తెలియదండి. 6 నెలలు మళ్ళీ చెప్తున్నానండి, నెక్స్ట్ 6 months పాటు అంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ మీకు ఖర్చు అవుతుంది, ఎవ్రీ మంత్ మనిషికి ఒక 50,000 1,00,000 ఖర్చు అవుతుంది. అంటే ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలంటే ఎవ్రీ మంత్ మీ ఖర్చు 1,00,000 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే మీ దగ్గర 6 లక్షలు కంపల్సరీగా ఉండాలి. కంపల్సరీ ఏదైనా అయింది అనుకుంటే అటు ఇటుగా. సో ఎక్స్పెన్సెస్ ఎలాగా, చాలా మంది ఏంటంటే ఇది చాలా ఎమర్జెన్సీ ఫండ్ అంటే తెలియదు. సో మీరు నిజంగా ఎమర్జెన్సీ ఫండ్ సేవ్ చేస్తానంటే ఎస్ ఐ సేవ్ ఎమర్జెన్సీ ఫండ్ అని టైప్ చేయండి. ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉంచుకోవాలి మళ్ళీ చెప్తున్నాను. ఎంతైతే ఖర్చులు ఉంటాయో ఎవ్రీ మంత్, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను నెలకు 1,00,000 ఖర్చు అయితే 6 లక్షలు కంపల్సరీగా మీ దగ్గర ఉంచుకోవాలి, సేఫ్టీ పర్పస్ అనమాట. ఇప్పుడు బయలుదేరినప్పుడు మనకి మనం డ్రైవర్ చెప్తాం, బాబు టైర్లో గాలి ఉందో చెక్ చేసుకో, స్టెఫినీ ఉందో చేసుకో, అన్ని చెక్ చేసుకో. 3 గంటల జర్నీకే చెక్ చేసుకుంటాం. అలాంటిది మన ఫ్యామిలీతో ఉంటాం. మనం గుర్తుపెట్టుకుని మనము చాలా ఎవరైతే మ్యారేజ్ అయిన వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఎందుకంటే మ్యారేజ్ అవ్వకముందు అమ్మా నాన్న మన రెస్పాన్సిబిలిటీ, మ్యారేజ్ అయిన తర్వాత ఇటు అటు 2 చూసుకోవాలి బ్యాలెన్స్డ్గా. సో అందువల్ల ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకోటి ఏంటి, ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనం ఎవరిని అడగలేం. ఎలా ఉంటుంది అంటే అడిగితే ఏంటి నీ దగ్గర డబ్బులు లేవా అని అంటుంటారు అన్నమాట. సో ఎలా ఉంటుంది, మన ప్రొఫైల్కి అడగలేము చేయలేము, అడిగితే పరుగు పోద్ది, అడగకపోతే ఇక్కడ పరుగు పోద్ది. నిజంగా అండి చాలా మంది ఒక స్టేజ్కి వచ్చింది. నేను కూడా లైఫ్లో అడిగితే ఏమనుకుంటారు, నీకేటన్వర్ నీకు అసలు ఊరుకో నువ్వు అడే జోకేస్తావు మళ్ళీ ఇది ఈ విధంగా ఉంటుంది. అందువల్ల దయచేసి చెప్తున్నాను, మాకు కూడా కష్టాలు ఉంటాయి, పట్టుకుని ముందుకు వచ్చేస్తున్నాను. నిజంగా నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు అజిమ్ ప్రేమ్జీ గారు ఒక మాట అన్నారన్నమాట, మనిషి ఎప్పుడు ఎలా ఉండాలంటే ఫుల్లీ లోడెడ్ గన్ వెపన్ లా ఉండాలి. అంటే ఒక సోల్జర్ లాగా ఉండాలి. ఇప్పుడు యుద్ధం మనకు తెలుసు, ఇప్పుడు యుద్ధం మన రీసెంట్గా అయింది అంటే ఎప్పుడు యుద్ధం వస్తే తెలియదు, ఎప్పుడు పాకిస్తాన్ వచ్చేస్తో తెలియదు, రెడీగా బుల్లెట్ లోడ్ చేసుకుని ఉండాలన్నమాట. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అలాంటిది అనమాట మనకి రెడీగా. ఇప్పుడు చూడండి మనకి రీసెంట్గా రష్యా నుంచి కొనుక్కుని S-400 ఎంత ఉపయోగపడింది అది నిజంగా. సో అందువల్ల ఏంటంటే ఇది ఎమర్జెన్సీ ఫండ్లో ఉపయోగపడుతుంది. ఇంకా తీసుకుంటే మీరు మెయిన్ థింగ్ అంటే ఇక్కడ ఈ ఎమర్జెన్సీ ఫండ్ని అవసరమైనప్పుడు అంటే సేవ్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు నేను సడన్గా మీరు ప్రాపర్టీ సడన్గా ఏమొస్తుంది అంటే మంచి ల్యాండ్ రేట్కి వచ్చేస్తుంది, లేదా మంచి గోల్డ్ రేట్ సడన్గా తగ్గిపోతుంది. అప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ని వాడి మనం కొనుక్కోవచ్చు. అది చాలా మందికి తెలియదు, వెంటనే ఉపయోగించాలి. ఎప్పుడైతే ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ వాడాలి. దాని తర్వాత ఇంకా మీరు తీసుకుంటే బీమా అని పెట్టుబడి. ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలండి, ప్రతి ఒక్కరికి. నేను ఒక రిచెస్ట్ పర్సన్ ఇన్ ద బ్యాబిలోన్ అనే పుస్తకం చదివాం. ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద బ్యాబిలోన్ అనే పుస్తకం, వెరీ ఫేమస్ బుక్ ఇన్ ద వరల్డ్. ఆ పుస్తకంలో కంపల్సరీ చెప్తారు ప్రతి మనిషికి ఇన్సూరెన్స్ ఉండాలి, మస్ట్గా ఇన్సూరెన్స్ ఉండాలి. చాలామంది ఇన్సూరెన్స్ చేయించరండి. చాలామంది చేస్తారంటే వాళ్ళకి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేసుకుంటారు, కాదు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, హోల్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి ఇన్సూరెన్స్ మస్ట్గా ఉండాలండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్, అంటే ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ కూడా. ఇన్సూరెన్స్ కూడా చాలామంది ఏం చేస్తారంటే తక్కువ చేస్తారండి. సడన్గా పోతే పరిస్థితి ఏంటి, ఫ్యామిలీ పరిస్థితి. సో నేను మళ్ళీ చెప్తాను, ఎవ్రీబడి ఒక డ్రీమ్ పెట్టుకోండి, కోట్లలో ఇన్సూరెన్స్ పెట్టుకోండి, క్రోర్స్లో మస్ట్గా. ఇన్సూరెన్స్ అనేది చాలామందికి అవగాహన లేదు. ఫారిన్ కంట్రీస్లో ప్రతి ఒక్కరికి ఈవెన్ ప్రతి దానికి ఇన్సూరెన్స్ ఉంటుందండి. మన దాంట్లో ఏంటంటే చాలా మందికి ఇన్సూరెన్స్ మీద అవగాహన లేదు. సో మీరు బిలియనర్స్ అవ్వాలనుకుంటే ఇన్సూరెన్స్ మస్ట్గా ఉండాలి. సో ఆరోగ్య బీమా, సో ఇది కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఎందుకంటే సడన్గా
ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈరోజు మీకు తెలుసు, ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే మొత్తం అంత ఆంపట్ స్వాహా అయిపోతుంది అనమాట, మొత్తం టెస్టులు. సో దీనివల్ల ఏంటంటే ఎవరికైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ మొత్తానికి ఉంటే ఇప్పుడు వ్యాధులు కవరేజ్ అవుతుంది, ఆసుపత్రుల ఖర్చులు కూడా తగ్గుతాయండి. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక విషయం చెప్తానండి, తెలివైన వాళ్ళు ముందు చేసే పని తెలివి తక్కువ వాళ్ళు చివరిలో చేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకుని, తెలివైన వాళ్ళు ముందు చేసే పని తెలివి తక్కువ వాళ్ళు చివరిలో చేస్తారు లైఫ్లో చాలా మంది. సో అందువల్ల ప్లీజ్ బీ కేర్ఫుల్. అండ్ పెట్టుబడుల్లో కూడా ఎలా ఉండాలంటే రిస్క్ తక్కువ ఉన్న పెట్టుబడులు పెట్టాలండి. చాలా మంది ఇది చాలా మందికి తెలియని విషయం. పెట్టుబడి కూడా ఎలా పెట్టాలంటే, వారన్ బఫెట్ ఒక మాట అంటారు అనమాట, పెట్టుబడి పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అన్ని డబ్బులంతా తీసుకెళ్ళి ఒకే దగ్గర పెట్టుబడి పెట్టకూడదు, ఎప్పుడు కూడా డిఫరెంట్ మల్టిపుల్ బాస్కెట్స్లో పెట్టాలి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, పెట్టుబడి పెట్టేటప్పుడు మైండ్ సెట్ ఏ విధంగా అనుకుని పెట్టుబడి అని చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు పెట్టుబడి పెడుతున్నప్పుడు కూడా లాభాల్లో పెరుగుదల వస్తుందో చెక్ చేసుకోండి. అండ్ ఫైనల్గా ఒకటి అండి, మెయిన్ పన్నుల అవగాహన. ప్రతి ఒక్కరు మీరు డబ్బు సంపాదిస్తున్నప్పుడు మీకు అకౌంటెంట్, మీకు ఒక ఆడిటర్ ఉండాలి, ట్యాక్స్ మీద మీకు అవగాహన ఉండాలండి. మెయిన్ థింగ్, నిపుణుల సలహా తీసుకోవాలి. చాలా మంది మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, చాలా మంది ఇప్పుడు నేను ట్యాక్స్ కడుతున్నాను, నేను ఎవ్రీ మంత్ ట్యాక్స్ కడుతున్నాను, జిఎస్టీ కూడా కడుతున్నానండి ఎవ్రీ మంత్. అయితే చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఏదో మామూలు తక్కువకి వచ్చి ఒక ఆడిటర్ని పెట్టేసుకుంటారు. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది పెద్ద సడన్గా ఒకేసారి. సో మంచి ఎక్స్పర్ట్స్ని పెట్టుకోండి. ఎక్స్పర్ట్స్ వీళ్ళు ఏం చేస్తారంటే, మనకి కంపల్సరీ ఏదైనా టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డబ్బుని బాగా సేవ్ చేస్తారు. సో చాలామంది వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, అంత ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి నార్మల్ పీపుల్ పెట్టుకుంటారు. సో మీ చుట్టూ ఎంత క్వాలిటీ పీపుల్ ఉంటే మీ లైఫ్ అంత క్వాలిటీగా ఉంటుందండి, స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది. సో పన్నుల మీద కూడా చాలా మందికి అవగాహన ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇలా లేక చాలా మంది దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో అనిల్ అంబానీ, మీకు తెలుసు, విజయ్ మల్య, వీళ్ళందరూ కూడా చాలా రిచ్ అయిపోయారు, కానీ బ్యాంక్రప్ట్ అయిపోయారు. ఎందుకనంటే బికాజ్ ఆఫ్ మనీ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేక, డబ్బుని చాలా నెగ్లిజెన్స్, ఇందాక చెప్పాను, అజ్ఞానం కన్నా నిర్లక్ష్యమే లైఫ్ని పాడు చేస్తుంది. సో మళ్ళీ చెప్తున్నానండి, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ టెస్ట్ మీరు ఒకసారి మీరు చేసుకుని కింద స్కోరింగ్ ఇవ్వండి. మీకు ఎలా వచ్చింది, యావరేజ్ వచ్చిందా, సూపర్ వచ్చిందా, ఎమర్జెన్సీ వచ్చిందా, లో వచ్చిందా, లోవా, మీడియమా, హైయా, కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి. ఈ వీడియో మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది, షేర్ కూడా చేయండి. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ అండి. అంటే చాలా ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది నాకు ఈ వీడియో. రియలీ గ్రేట్ కంటెంట్. అంటే మనం మనీని అట్రాక్ట్ చేయాలి అని అంటే మనం ఎలా పొదుపు చేసుకోవాలో అనేటువంటి విషయం కూడా తెలుసు. ఒక పాయింట్ నేను మాత్రం నేర్చుకున్నా, కోచ్ టీ హార్వేకర్ చెప్తాడు అతను, దగ్గర 120 దేశాలు చెప్తాడు. 120 దేశాలు ప్రపంచంలో టాప్ మోస్ట్ మనీ కోచ్. అతను ఏం చెప్తాడంటే, మనీ ఎర్న్ చేయడం వల్ల మిలియనర్ అవ్వరు, మనీని మేనేజ్ చేయడం వల్ల మిలియనర్ అవుతారు. అద్భుతంగా చెప్తాడండి అతను చెప్పేది ఒకటే, by earning money you will never become a millionaire, by managing money only you will become a millionaire అని చెప్తాను. రియల్లీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.